బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ మరోమారు సిద్ధార్థ్ ఆనంద్ తో కలిసి కింగ్ సినిమాలో నటిస్తున్నాడు. షూటింగ్ దాదాపు పూర్తయింది. దర్శకుడు ప్రతిరోజు హింట్ ట్వీట్లతో ఫ్యాన్స్ ను ఉత్తేజపరుస్తున్నాడు. నవంబర్ మొదటి వారంలో పెద్ద ప్రకటన రానుంది. ఈ విషయం గురించి పూర్తి డీటెయిల్స్ చూద్దాం. పఠాన్, జవాన్, డంకీ వంటి బ్లాక్ బస్టర్ హిట్లతో ఫామ్ లోకి వచ్చిన షారుఖ్ ఖాన్ ఇప్పుడు కింగ్ చిత్రంతో దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ తో జతకట్టాడు. రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్స్, మార్ఫ్లెక్స్ పిక్చర్స్ సంయుక్త నిర్మాణంలో ఈ చిత్రం భారీ అంచనాలు రేకెత్తిస్తోంది. పఠాన్ కాంబినేషన్ కావడంతో అభిమానుల ఎక్సైట్మెంట్ గరిష్ట స్థాయికి చేరింది. షూటింగ్ దాదాపు పూర్తి కాగా సిద్ధార్థ్ ఆనంద్ సోషల్ మీడియాలో రోజుకు ఒక్క ట్వీట్ చేస్తూ ఫ్యాన్స్ ను ఆకర్షిస్తున్నాడు. ఈ ట్వీట్లు పెద్ద అనౌన్స్మెంట్ వైపు దారితీస్తున్నాయి. నవంబర్ మొదటి వారంలో ఈ బిగ్ ట్రీట్ వెల్లడి కానుందని తెలుస్తోంది. మేకర్స్ ఏం ప్లాన్ చేశారన్నది ఆసక్తికరంగా మారింది. షారుఖ్ అభిమానులు ఈ అప్డేట్ కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం మరింత భారీ విజయం సాధించే అవకాశం ఉంది. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి ది ఎపిక్ రీ-రిలీజ్ టాలీవుడ్ లో కొత్త రికార్డు సృష్టించింది. కలేజా, మురారి ఫుల్ రన్ కలెక్షన్లను అధిగమించింది. ప్రీ సేల్స్ తోనే ఈ ఘనత సాధించింది. ఆ డీటెయిల్స్ చూద్దాం. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన బాహుబలి ది ఎపిక్ రీ-రిలీజ్ టాలీవుడ్ లో సంచలన విజయం సాధించింది. ఇప్పటి వరకు రీ-రిలీజ్లలో అగ్రస్థానంలో నిలిచిన కలేజా ఓపెనింగ్ మరియు ఫుల్ రన్ రికార్డులను ఈ చిత్రం బద్దలు కొట్టింది. అలాగే మురారి ఫుల్ రన్ కలెక్షన్లను కూడా మించిపోయింది. ప్రీ సేల్స్ తోనే ఈ రికార్డు సాధించడం విశేషం. సూపర్ స్టార్ మహేష్ బాబు రికార్డులను అధిగమించి మళ్లీ నాన్ బాహుబలి రికార్డులను క్రియేట్ చేసింది. పాన్ ఇండియా స్థాయిలో బ్లాక్ బస్టర్ అయిన బాహుబలి సిరీస్ రీ-రిలీజ్లలోనూ అదే ఊపును చూపించింది. థియేటర్లలో భారీ ఆక్యుపెన్సీ నమోదవుతుంది. ఈ విజయం టాలీవుడ్ రీ-రిలీజ్ ట్రెండ్ ను మరింత బలోపేతం చేస్తోంది. రాజమౌళి మాయాజాలం మళ్లీ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.